హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి స్పెషాలిటీ వరల్డ్ టెలివిజన్ డే అనమాట. అంటే ప్రపంచ దూరదర్శనం దినోత్సవం అని చెప్పుకోవచ్చు. టీవీ మీన్స్ దూరదర్శనం అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కడి నుంచో ప్రసారాలు జరుగుతుంటాయి ప్రపంచవ్యాప్తంగా. అవన్నీ మనకి ఒక శాటిలైట్ సిగ్నల్ ద్వారా టీవీ రిసీవ్ చేసుకొని మనకి చూపిస్తుంది అనమాట. అందుకని దాన్ని దూరదర్శనం అని కూడా అంటారు తెలుగులో. అండ్ అది ఇప్పుడు కాదు, 1827 టైమ్స్లోనే కనిపెట్టారు. తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ చేసుకుంటా ఇప్పుడైతే ఎల్ఈడీలు, ఎల్సిడి టీవీస్ అయితే వచ్చినాయి. అప్పట్లో ఓన్లీ దూరదర్శన్ ఛానల్ కావచ్చు, లేదంటే ఇండియా వాళ్ళ నేషనల్ స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా రాను బ్లాక్ అండ్ వైట్ సినిమాస్ కావచ్చు. అప్పట్లో ఎక్కువ చెప్పే కదా, ఓల్డ్ హీరోస్ ఉండేవాళ్ళు. లైక్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇలాంటి సినిమాలు వేయడం కావచ్చు. నా ఒక తెలిసాక అయితే బ్లాక్ అండ్ వైట్ టీవీ అయితే ఉంది. తర్వాత కలర్ టీవీ రావడానికి కొన్ని టైం అయితే పట్టింది. తర్వాత ఇప్పుడైతే ఎల్ఈడి, ఎల్సీడీలు వెంటనే వచ్చేసినాయి అనుకున్నా. వేరే మ్యాటర్ గ్యాప్తో, కొన్ని ఇయర్స్ గ్యాప్తో టెక్నాలజీ డెవలప్ అయిపోద్ది, ఆటోమేటిక్గా ఏదైనా డెవలప్ అయిపోద్ది. ఇప్పుడు ఇంతకుముందు మన మొబైల్ తీసుకోండి, ఫస్ట్ మనకు అసలు 1G అంటే మనము ఒక ఇంత లావు ఫోన్ ఉండేది. ఆ లావు ఫోన్లో మాట్లాడేవాళ్ళం. మీరు పాత సినిమాలు చూస్తే తెలిసేది ఆ లావు ఫోను. లేదంటే ఇట్లా రౌండ్ రింగ్స్ ఒకటి ఉండేది, ఆ రౌండ్ రింగ్స్ ఫోన్స్లో మాట్లాడేవాళ్ళం. ఇట్లా తిప్పాలన్నమాట ప్రతి నెంబరు, దాంట్లో మాట్లాడు. తర్వాత 2G వచ్చింది, చిన్న ఫోన్ వచ్చింది, డబ్బా నోకియా ఫోను. తర్వాత 3G వచ్చింది, కొంచెం ఏదో కేబుల్ నెట్ వచ్చేది, లేదా ఎంబీఎల్ నెట్ వచ్చేది. తర్వాత 4G నెట్ రావడం స్టార్ట్ అయింది. ఎంబీఎల్ నుంచి జీబీలకి వెళ్ళింది. ఇప్పుడు 5G జీబీల నుంచి టీబీలకి అడిపోతుంది. ఇంకా 6Gలో వస్తే ఇంకా టీబీలు అవి కూడా సరిపోవు అనమాట. టెరాబైటు, మెగాబైటు, జెటాబైటు ఇట్లన్నీ చాలా ఉంటాయి కదా, అట్లా అనమాట. ఇది మ్యాటర్. సో టెక్నాలజీ పెరిగే కొద్దీ టీవీ అప్గ్రేడేషన్ కూడా పెరిగిందనమాట. అలా ఇప్పుడు ఎల్ఈడి, ఎల్సిడి టీవీలు వస్తున్నాయి. ఇంకా పిక్చర్ క్లారిటీతో. అప్పట్లో నా చిన్నప్పుడు అయితే బ్లాక్ అండ్ వైట్ ఉండేవి. ఇప్పుడు కొంచెం కలర్ టీవీలు వస్తున్నాయి ఎక్కువ. అంటే మనకి ఎల్ఈడి మీన్స్ నథింగ్ బట్ విజువల్ ఫోకసింగ్ బాగుంటుంది అనమాట, క్లారిటీ బాగుంటుంది. ఎల్సిడి కంటే ఎల్ఈడి టీవీస్ క్లారిటీ బాగుంటాయి, మీరు గమనించండి అట్లా అనమాట. సో ఇది మ్యాటర్. సో హ్యాపీ వరల్డ్ టెలివిజన్ టు ఆల్ టెలివిజన్ సీయర్స్ అండ్ లైకర్స్. థ్యాంక్ యూ సో మచ్.